అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. Indian Film Awards the Santosham Awards. దేశవ్యాప్తంగా 79వ స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మువ్వెన్నెల జెండా రెపరెపలాడుతుంది. ఈ సందర్భంగా సినీ తారలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. తన చారిటబుల్ ట్రస్ట్ లో అగ్ర కథానాయకుడు చిరంజీవి, నిర్మాత అల్లు అరవింద్ తో కలిసి జాతీయ జెండా ఎగరవేశారు. ఎక్స్ వేదికగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి భారతీయుడికి 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వేచ్ఛ వెనుక ఎంతో మంది వీరుల త్యాగాలున్నాయి. మనమంతా దేశ పురోగతికి తోడ్పడదామని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. Hi, this is Sonu Sood. Want to wish every contestant, every nominee and every winner from Santosham Awards all the best. Keep shining always. Santosham Awards has been really honoring all the genuinely talented actors and technicians. Just keep the good work going, and really looking forward seeing many more contestants and winner on August 16th for Santosham Awards. Keep shining always. All the best. I've already won twice Santosham Awards, and it was a great honor. Still in my trophy bank, Santosham Awards always shines, and thank you so much for making that happen, and may the new achievers achieve what they want. Indian Film Awards the Santosham Awards. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే మన స్వాతంత్ర్య దినోత్సవమని హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. వారి వల్లే మనం స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నామని చెప్పారు. హిందూపురం నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని అన్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతానికి ఎన్నో పరిశ్రమలు వస్తాయని, యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. తన తండ్రి దివంగత ఎన్టీఆర్ అడుగుజాడల్లోనే తాను నడుస్తున్నానని చెప్పారు. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం, తాను పూజారిని మాత్రమేనని బాలయ్య చెప్పారు. సినీ రంగంలో కానీ రాజకీయ
రంగంలో కానీ నాకు మీ ఆశీస్సులే శ్రీరామ రక్ష అని అన్నారు. నాన్నగారి దీవెనల వల్లే మీ అందరి గుండెల్లో ఉన్నారని చెప్పారు. అందరికీ నమస్తే. నేను మీ శరణ్య ప్రదీప్. August 16th JRC కన్వెన్షన్ హాల్లో మన సంతోషం సౌత్ ఇండియా అవార్డ్స్ జరగబోతున్నాయి. 24th అవార్డ్స్ ఇవి. నేను వస్తున్నాను, మీరు కూడా తప్పకుండా రండి. South Indian Film Awards the Santosham Award. సూపర్ స్టార్ రజనీకాంత్ తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించారు. ఆయన కథానాయకుడిగా యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన కూలీ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ చిత్రం విడుదలైన తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 151 కోట్లు వసూలు చేసి తమిళ సినీ చరిత్రలోనే అత్యధిక ఓపెనింగ్ సాధించిన చిత్రంగా సరికొత్త రికార్డు నెలకొల్పింది. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ భారతీయ సినిమా రికార్డులను సైతం తిరగరాస్తోంది. దేశీయ మార్కెట్లోనూ కూలీ భారీ వసూళ్లను నమోదు చేస్తుంది. భారత్లో తొలి రోజు 65 కోట్ల నికర వసూలతో విజయ్ నటించిన లియో తర్వాత రెండో అతిపెద్ద తమిళ ఓపెనర్గా నిలిచింది. దేశవ్యాప్తంగా గ్రాస్ వసూళ్లు 80 కోట్లుగా ఉన్నాయి. ఇక విదేశాల్లో అయితే కూలీ హవా మామూలుగా లేదు. ఉత్తర అమెరికాలో $3.04 మిలియన్, యూకేలో 124,000 పౌండ్లు, ఆస్ట్రేలియాలో $5.35 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్ల వసూలతో తమిళ చిత్రాల్లో సరికొత్త ఆల్ టైమ్ రికార్డులను సృష్టించింది. Santosham South India Film Awards and OTT Awards also. August 16 JRC Convention Center. నేను వస్తున్నాను, మీరు కూడా రండి and let's enjoy. South Indian Film Awards the Santosham Award. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న తన పాత వీడియోపై మృణాల్ ఠాగూర్ ఎట్టకేలకు స్పందించారు. ఆ వీడియోలో బిపాసా బసును ఉద్దేశించి తాను చేసిన కామెంట్స్ విమర్శలకు దారితీయడంతో తాజాగా పోస్టు పెట్టారు. తాను టీనేజ్లో ఉన్నప్పుడు ఆ కామెంట్స్ చేసినట్లు తెలిపారు. 19 ఏళ్ల వయసులో తెలివి తక్కువగా మాట్లాడాను. అంతంపై సరదాగా చేసిన వ్యాఖ్యలు అవి ఎంతమందిని బాధిస్తాయని నాకు అప్పుడు అర్థం కాలేదు. ఇలా మాట్లాడినందుకు తీవ్రంగా చింతిస్తున్నాను. ఎవరిని అవమానించాలని అలా మాట్లాడలేదు. అది ఎన్నో ఏళ్ల క్రితం సరదాగా సాగిన ఓ ఇంటర్వ్యూ. ఇంత దూరం వస్తుందని అనుకోలేదు. నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది ఇప్పుడు అనుకుంటున్నాను. ఏళ్లు గడిచే కొద్దీ అందానికి అసలైన నిర్వచనం నాకు అర్థమైంది. అది ఎంతో విలువైనది. మనసుతో చూస్తే ప్రతి దానిలోనూ సౌందర్యం ఉంటుందని ఇన్స్టాలో రాసుకొచ్చారు. సంతోషం సౌత్ ఇండియా ఫిల్మ్ అవార్డ్స్ ఈ మంత్ 16th జరుగుతుంది. 24th ఫిల్మ్ అవార్డ్స్ ఇవి. నేను వస్తున్నాను, మీరు కూడా రండి. థ్యాంక్ యూ. South Indian Film Awards the Santosham Award. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మహారాజ్ స్వామీజీకి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా కిడ్నీ దానం చేస్తానని అన్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తాజాగా ఈ దంపతులు మధురలోని ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమాన్ని సందర్శించారు. ఆయనతో వీరి సంభాషణ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ వీడియోలో ప్రేమానంద్ మహారాజ్ మాట్లాడుతూ తాను కిడ్నీ సమస్యతో బాధపడుతున్నట్లు చెప్పారు. దీంతో రాజ్ కుంద్రా స్పందిస్తూ, గత 2 సంవత్సరాలుగా నేను మీ ప్రవచనాలు వింటూ మిమ్మల్ని అనుసరిస్తున్నాను. మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారంటే నేను ఎలాంటి సందేహం లేకుండా ఒక మాట చెప్పగలను. మీకు ఒక కిడ్నీ ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధమే. మీరు ఎంతో మందికి స్ఫూర్తి. నేను మీకు చేయగలిగిన సాయం ఇదొక్కటే అని అన్నారు. ఈ మాటలకు స్వామీజీ సమాధానమిస్తూ, నీ మాటలు నాకెంతో ఆనందాన్నిచ్చాయి. మనకు పిలుపు వచ్చే వరకు ఈ లోకాన్ని విడిచి వెళ్ళలేం. నీ మాటల వల్ల నీ మంచి మనసు అర్థమైంది అని అన్నారు. హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ మధుప్రియ. సంతోషం అవార్డ్స్ ఈ పేరు వినగానే మనకు తెలియని ఆనందం వచ్చేస్తూ ఉంటుంది. ఎస్, ఈ ఇయర్ కూడా August 16th JRC కన్వెన్షన్ లో జరగబోతుంది. సో నేను లాస్ట్ ఇయర్ హీ సో క్యూట్ సాంగ్ కి అవార్డు తీసుకోవడం జరిగింది. చిరంజీవి గారి చేతుల మీదుగా తీసుకున్నాను. చాలా సంతోషం అనిపించింది. సో ఈ ఇయర్ కూడా వెయిట్ చేస్తున్నాను. సో మీ అందరు కూడా ఈ కార్యక్రమానికి యూజ్ చేసి విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సీ యూ ఆల్ దేర్. Santosham
సంతోషం అవార్డ్స్. తమిళ నటుడు విజయ్ సేతుపతి నేషనల్ అవార్డు విన్నర్ నటి నిత్యా మీనన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం తలైవన్ తలైవి. తెలుగులో ఈ సినిమాను సర్ మేడం పేరుతో డబ్ చేశారు మేకర్స్. ఈ చిత్రం తమిళంలో జూలై 25న విడుదల కాగా తెలుగులో ఆగస్టు 1న ప్రేక్షకుల ముందుకొచ్చి కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ అనౌన్స్మెంట్ ని పంచుకుంది చిత్ర యూనిట్. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా ఆగస్టు 22 నుంచి తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించింది. అందరికీ నమస్కారం. నేను మీ అనంత శ్రీరామ్. సంతోషం ఫిలిం అవార్డ్స్ అలాగే ఓటీటీ అవార్డ్స్ 2025 ఈ వేడుక ఆగస్టు 16న హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో అంగరంగ వైభవంగా జరగబోతుంది. ఈ వేడుకకి నేను వస్తున్నాను, మీరు కూడా రండి. అందరం కలిసి అంగరంగ వైభవంగా జరగబోయే సంతోషం ఫిల్మ్ అండ్ ఓటీటీ అవార్డ్స్ వేడుకని ఆస్వాదిద్దాం. Indian Film Awards, the Santosham Awards. బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆలియా భట్ గురించి ప్రత్యేక పరిచయాలక్కర్లేదు. RRR చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న బాలీవుడ్ టాప్ హీరోయిన్ ఆలియా భట్ వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తుంది. ఇప్పుడు సాహసోపేతమైన ప్రయోగానికి సిద్ధమవుతుంది. యంగ్ అడల్ట్ కంటెంట్ తో బోల్డ్ వెబ్ సిరీస్ లో నటించబోతున్న ఆమె ఈసారి థియేటర్ కు కాకుండా ఓటీటీని టార్గెట్ చేస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం రూపొందనున్న ఈ ప్రాజెక్ట్ కి ఆలియా నిర్మాతగా కూడా వ్యవహరించనున్నారు. అందరికి నమస్కారం. నేను మీ జానీ మాస్టర్. సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ 2025 అండ్ సంతోషం ఓటీటీ అవార్డ్స్ ఆగస్టు 16న జేఆర్సీ ఫంక్షన్ హాల్లో జరుగుతుంది. రంగరంగ వైభవంగా జరుగుతుంది. నేను వెళ్తున్నాను, మీరందరూ కూడా కలిసి రండి, అక్కడ ఎంజాయ్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. Indian Film Awards, the Santosham Awards. టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో కొత్త ప్రాజెక్టు ప్రారంభమైంది. ఈ విషయాన్ని వెంకీ ఎక్స్ వేదికగా ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఈ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ నిర్మించనున్నారు. ఇది వెంకటేష్ కు 77వ సినిమా. త్వరలోనే షూటింగ్ ను మొదలు పెట్టనున్నారని సమాచారం. ఈ ప్రాజెక్టుకి సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నట్లు మేకర్స్ తెలిపారు. సంతోషం యానివర్సరీ గ్రాండ్ సెలబ్రేషన్ జరుపుకుంటున్నటువంటి శుభతరుణంలో తమ్ముడు సురేష్కు నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇటువంటి ఈవెంట్స్ ఫంక్షన్ చేయాలంటే ప్రభుత్వాలే చాలా వరకు ఆలోచించి ఇది సక్సెస్ అవుతుందా, ఫెయిల్యూర్ అవుతుందా, రకరకాలుగా ఆలోచన చేసిన తర్వాత ఈ ఫంక్షన్ ఆర్గనైజ్ చేయడం అనేది జనరల్గా జరిగేటువంటి అంశం. కానీ ఒక వ్యక్తిగా ఈరోజు సురేష్ 24 సంవత్సరాల నుంచి మరి ఈ యొక్క సెలబ్రేషన్ చేయడం, చాలామంది నటీనటులకు అవార్డ్స్ ఇవ్వడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. నేను సంతోషంకు సురేష్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఇట్లాగే 50 సంవత్సరాల ఫంక్షన్ కూడా చేసే విధంగా మీరు ముందుకు వెళ్ళాలని మా సంపూర్ణమైనటువంటి సహకారం ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. Indian Film Awards, the Santosham Awards.
టాలీవుడ్ యువ హీరో విశ్వంత్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. భావన అనే యువతిని పెళ్లాడిన విశ్వంత్ తన జీవితంలోని కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టారు. తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ క్యూట్ కపుల్ కి అభిమానులు, పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఎలాంటి హడావుడి లేకుండా సింపుల్ గా 3 ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు ఈ జంట. ప్రస్తుతం వారి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏపీలోని సామర్లకోటకు చెందిన విశ్వంత్ కోయంబత్తూరులో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన సమయంలోనే దిల్ రాజు బ్యానర్లో తెరకెక్కిన కేరింత సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అప్పుడే సినిమా పట్ల ఆసక్తితో ఇంజనీరింగ్ మధ్యలోనే వదిలేసి సినీ పరిశ్రమలో అడుగుపెట్టాడు. కేరింత చిత్రం మంచి హిట్ కావడంతో విశ్వంత్కి అవకాశాలు క్యూ కట్టాయి. ఓ పిట్ట కథ, జెర్సీ, హైడ్ అండ్ సీక్, కథ వెనుక కథ, తోలుబొమ్మలాట, ఆ అమ్మాయి గురించి మీకు చెబుతా, బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్, మ్యాచ్ ఫిక్సింగ్, గేమ్ చేంజర్ వంటి చిత్రాలలో నటించారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పలు చిత్రాల్లో నటించి తనను తాను నిరూపించుకున్నాడు. ఇప్పుడు విశ్వంత్ వివాహ బంధంలోకి అడుగుపెట్టడంతో అతని నూతన జీవితం ఆనందంగా సాగాలని, సినిమాల్లో మరింత విజయం సాధించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఆల్ ది బెస్ట్ సంతోషం అవార్డ్స్ కి, సురేష్ రెడ్డి గారికి ఐ విష్ ఆల్ ది బెస్ట్. I'll see you at the function. Indian Film Awards the Santosham Award. మలయాళీ సీనియర్ నటి రతి నిర్వేదం ఫేమ్ శ్వేతా మీనన్ అరుదైన ఘనత సాధించింది. ఓవైపు పోలీస్ కేసును ఎదుర్కొంటూనే మలయాళ మూవీ ఆర్టిస్ట్ సంఘం ఎన్నికల బరిలో నిలిచిన ఆమె అధ్యక్షురాలిగా జయకేతనం ఎగరవేసింది. తద్వారా అమ్మ చరిత్రలో ప్రెసిడెంట్ పదవి చేపట్టనున్న తొలి మహిళగా శ్వేత రికార్డు నెలకొల్పింది. ఉపాధ్యక్షురాలిగా లక్ష్మీప్రియ, జాయింట్ సెక్రటరీగా కుకు పరమేశ్వరన్, జనరల్ సెక్రటరీగా అన్సిబా హసన్ ఎంపికయ్యారు. హలో అండి, నేను మీ పొలాకి విజయ్. మన సంతోషం అవార్డ్స్ 2025లో ఈసారి నేను వస్తున్నాను. అండ్ ఇంతకు ముందు మా సీనియర్స్ లారెన్స్ మాస్టర్, ప్రేమచంద్ మాస్టర్, ఇలా చాలా పెద్ద మాస్టర్స్ అందరూ చేశారు. ఈసారి నేను చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ. Indian Film Awards the Santosham Award. తెలుగింటికి చెందిన కోమలి ప్రసాద్ తనకు నచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ మంచి నటిగా పేరు సంపాదించుకున్నారు. తాజాగా విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని ఆమె దర్శించుకుంది. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. డాక్టర్ నుంచి యాక్టర్గా మారిన ఈ బ్యూటీ తాజాగా హిట్ 3 సినిమాతో పాపులారిటీ పెంచుకుంది. ఇక త్వరలోనే శశివద్ అనే చిత్రంతో తెరపైకి రాబోతుంది. వైజాగ్కు చెందిన కోమలి ప్రసాద్లో నటి మాత్రమే కాకుండా జాతీయ స్థాయి అథ్లెట్, క్లాసికల్ నృత్య కళాకారిణి అంటూ పలు రంగాల్లో ప్రతిభ కలిగి ఉన్నారు. అదేవిధంగా ఈమె రాష్ట్ర స్థాయి ఖోఖో క్రీడాకారిణి, బ్యాడ్మింటన్ కళాకారిణి కూడా. విశ్వవిద్యాలయం స్థాయిలో బ్యాడ్మింటన్ క్రీడల్లో బంగారు పతకాలను గెలుచుకున్న క్రీడాకారిణి. Indian Film Awards the Santosham Award. గదర్ 2తో బ్లాక్ బస్టర్ అందుకున్న బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ను తీస్తున్న విషయం తెలుస్తుంది. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం బోర్డర్ 2. ఈ సినిమాకు అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించనుండగా భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్, జేపీ దత్తా, నిధి దత్తా కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్ ధావన్, దిలిజిత్ దోసాంజే, ఆహన్ శెట్టి, సోనం బజ్వా తదితరులు కీలక పాత్రల్లో నటించబోతున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఇండిపెండెన్స్ డేని పురస్కరించుకుని మూవీ నుంచి ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ ఫస్ట్ లుక్ లో సన్నీ డియోల్ గన్ పట్టుకుని శత్రువులను కాల్చుతున్నట్లు కనిపిస్తుంది. మళ్లీ ఒకసారి మన హిందుస్థాన్ కోసం పోరాడదామంటే ఈ పోస్టర్ కి క్యాప్షన్ ఇచ్చారు.
Film Awards the Santosham Award. తమిళ నటి కస్తూరి బీజేపీలో చేరారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ ఆధ్వర్యంలో ఆమె కండువా కప్పుకున్నారు. ఆమెతో పాటు ట్రాన్స్జెండర్ కార్యకర్త నామిస్ సౌత్ క్వీన్ ఇండియా అధ్యక్షురాలు నమితా మారిముత్తు కూడా ఆ పార్టీలో చేరారు. వారిద్దరిని తమిళనాడు బీజేపీ సాదరంగా ఆహ్వానించింది. కస్తూరి నమితా మారిముత్తు నేటి నుంచి అధికారికంగా బీజేపీతో రాజకీయ ప్రయాణంలో చేరడం స్వాగతించదగిన పరిణామమంటూ నయనార్ నాగేంద్రన్ పేర్కొన్నారు. సినీ నటి కస్తూరికి ఫైర్ బ్రాండ్గా పేరుంది. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళంలో ఆమెకు గుర్తింపు ఉంది. Hi, this is Sonu Sood. Want to wish every contestant, every nominee and every winner from Santosham Awards all the best. Keep shining always. Santosham Awards has been really honoring all the genuinely talented actors and technicians. Just keep the good work going, and really looking forward seeing many more contestants and winner on August 16th for the Santosham Awards. Keep shining always. All the best. I've already won twice Santosham Awards, and it was a great honor. Still in my trophy bank, Santosham Awards always shines, and thank you so much for making that happen, and may the new achievers achieve what they want. Film Awards the Santosham Award. దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. SSMB 29 అనే వర్కింగ్ టైటిల్తో రాబోతున్న ఈ ప్రాజెక్టును దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై KL నారాయణ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. మహేష్ రాజమౌళి కాంబోలో ఫస్ట్ మూవీ కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ సెట్స్ నుంచి తాజాగా ఒక ఫోటో బయటకొచ్చింది. SSMB 29 సెట్స్లో నటుడు మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా కలిసి దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని ఏడాది నవంబర్లో విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. గ్లోబ్ ట్రాటర్ ని పరిచయం చేయబోతున్నట్లు తెలిపింది. Indian Film Awards the Santosham Award. రెండు 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో చీకటి పాలన కొనసాగిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపించారు. బ్రిటిష్ పాలన మాదిరిగా నాటి వైసీపీ పాలన సాగిందని అన్నారు. ఈ మేరకు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కాకినాడలో జరిగిన వేడుకలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. ఎంతో మంది మహానుభావుల త్యాగఫలమే స్వాతంత్ర్యమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిగా కూటమి ప్రభుత్వ పాలన కొనసాగుతుందని వివరించారు. సంతోషం సౌత్ ఇండియా Film Awards and OTT Awards also. August 16 JRC Convention Center. నేను వస్తున్నాను, మీరు కూడా రండి, and let's enjoy. South Indian Film Awards the Santosham Award. ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ సిద్దమయ్యారు. వీరిద్దరూ కలిసి నటించిన సినిమా కిష్కింధపురి. కౌశిక్ పెగల్లపాటి తెరకెక్కించిన ఈ హర్రర్ థ్రిల్లర్ మూవీ సెప్టెంబర్ 12న విడుదల కానుంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా టీజర్ను చిత్ర బృందం శుక్రవారం రిలీజ్ చేసింది. అందరికి నమస్కారం, నేను మీ జానీ మాస్టర్. సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ 2025 అండ్ సంతోషం OTT అవార్డ్స్ ఆగస్టు 16న JRC ఫంక్షన్ హాల్లో జరుగుతుంది. రంగరంగ వైభవంగా జరుగుతుంది. నేను వెళ్తున్నాను, మీరందరూ కూడా కలిసి రండి, అక్కడ ఎంజాయ్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.
Film Awards the Santosham Awards. అభయ్ చరణ్ ఫౌండేషన్, శ్రీజీ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఒక చారిత్రక మహాకావ్యాన్ని నిర్మిస్తున్నారు. కృష్ణాష్టమి పర్వదినం పురస్కరించుకుని ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక టైటిల్ను తాజాగా ప్రకటించారు. శ్రీకృష్ణ అవతార్ ఇన్ మహోబా పేరుతో అనిల్ వ్యాస్ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటూ ఉండగా, ముకుంద్ పాండే కథా స్క్రీన్పై దర్శకత్వం వహిస్తున్నారు. ఇస్కాన్ ఢిల్లీకి చెందిన సీనియర్ ప్రీచర్ జితా మిత్రా ప్రభుశ్రీ ఆశీస్సులతో ఈ నవ్య కావ్యం రూపొందిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఇది 11-12వ శతాబ్దాల నాటి మహోబా సాంస్కృతిక వైభవాన్ని, అలాగే భగవాన్ శ్రీకృష్ణుడి దివ్యత్వాన్ని, ధీరత్వాన్ని, ఆధ్యాత్మిక ప్రభావాన్ని చూపించబోతుందని పేర్కొంది. చలనచిత్ర పరిశ్రమలో తొలిసారిగా శ్రీకృష్ణుడిని ఒక యుద్ధవీరుడి పాత్రలో చూపించబోయే సినిమా ఇదని తెలిపింది. South Indian Film Awards the Santosham Awards. హలో అండి, నేను మీ పొలాకి విజయ్. మన సంతోషం అవార్డ్స్ 2025లో ఈసారి నేను వస్తున్నాను. అండ్ ఇంతకు ముందు మా సీనియర్స్ లారెన్స్ మాస్టర్, ప్రేమరక్షణ మాస్టర్, ఇలా చాలా పెద్ద మాస్టర్స్ అంతా చేశారు. ఈసారి నేను చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్ వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్డేట్స్ చేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.